సెక్రటేరియట్ బడ్జెట్ పై రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి సీతక్క. ఈ ఆర్థిక సంవత్సరానికి 51,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించింది. పీఆర్&ఆర్డీ ప్రతి సెగ్మెంట్ లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ని ప్రారంభిస్తామన్నారు. డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ తో అన్ని ఆవాసాలని అనుసంధానం చేయాలని ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని రాష్ట్ర దేశ వ్యాప్తంగా నిలిచేలా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు మంత్రులు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సచివాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. మంత్రి సీతక్కతో కలిసి బడ్జెట్ రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ ఆర్థిక సంవత్సరానికి 51,000 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది. పీఆర్&ఆర్డీ చేతు కింద పింఛన్ల మొత్తాన్ని పంచాలని ప్రతిపాదనలు ఇచ్చింది. ఆసరా పెన్షన్ల కోసం 12,000 కోట్లు ఖర్చు చేస్తుంది సర్కార్. గ్రామీణ రహదారుల బడ్జెట్ను రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది పీఆర్&ఆర్డీ. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పోటీ పరీక్షల కోచింగ్కు నిపుణులైన వారితో ఉచితంగా గ్రామీణ యువతకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. 4 నెలల్లో ఈ నాలెడ్జ్ సెంటర్ల నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని సీరియస్గా తీసుకోవాలన్నారు. ఇటు మిషన్ భగీరథ పథకం పనితీరుపై ఈ నెల 15 వరకు నివేదిక ఇవ్వాలని కోరారు. మిషన్ భగీరథ నీటిని వినియోగించుకునే అంశం గ్రామ సభల్లో ఓ ఎజెండాగా చేర్చాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లో మంత్రి సీతక్క అధ్యక్షతన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశమైంది. డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్తో అన్ని ఆవాసాలను అనుసంధానం చేయాలని ఆదేశించారు మంత్రి. మిగిలిపోయిన అన్ని ఆవాసాలకు మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అడవుల్లో నివసించే ప్రజలకు కూడా నీళ్లు ఇవ్వాల్సిందేనన్నారు. గ్రామ పంచాయతీలో ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు క్లీన్ చేయాలన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర దేశవ్యాప్తంగా నిలిచేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బేగంపేట హోటల్ హరిత టూరిజం ప్లాజాలో ఆషాఢ మాసం బోనాల దశాబ్ద ఉత్సవాలకు సంబంధించిన దేవాలయాల కమిటీలకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా వేడుకగా హైదరాబాద్ యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తెలిసే విధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం. కాబట్టి అటు దేవాదాయ శాఖ మంత్రిగా వారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు అధికారులందరితో కలిసి ప్రజాప్రతినిధులందరితో కలిసి ఘనంగా నిర్వహణలో అందరూ భాగస్వామ్యం కావాలి. మంత్రి శ్రీధర్ బాబును కలిశారు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సెక్రటేరియట్కు వచ్చిన కేపీ వివేకానంద, మరి రాజశేఖర రెడ్డి, అరికపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. విపక్ష ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన శ్రీధర్ బాబు రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మాజీ ఎంపీ సీనియర్ నేత కె కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ లీడర్గా కేసీఆర్కు సన్నిహితుడిగా కొనసాగిన కేకే ఈ మధ్య ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.